బ్లౌజులకైనా డ్రెస్సులకైనా నెక్ చుట్టూరు పొట్లి బటన్స్ సూపర్ గా ఉంటాయి. సో అవి ఏ విధంగా కుట్టుకోవాలని అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను వేస్ట్ క్లాత్ అన్నిటిని చిన్న చిన్న పీసుల మాదిరిగా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం సన్న సన్న పీసులు అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఈ పీసుల్ని 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా ఒక క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 1.5 వెడల్పు ఉంటే చాలండి. మరి పెద్ద క్లాత్ అయితే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బాక్స్ షేప్లలో ఈ విధంగా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్లలో ఈ వేస్ట్ పీసులు అనేది చుట్టేసుకోవాలన్నమాట. సో ఏ విధంగా చుట్టుకోవాలని అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనం తీసుకున్నటువంటి ఈ క్లాత్ లో కొద్దిగా క్లాత్ అనేది తీసుకొని, అంటే పీసులు అనేది కొద్దిగా తీసుకొని మనం ఈ క్లాత్లు పెట్టేసిన తర్వాత ఇట్లా చుట్టాలన్నమాట. ఇట్లా చుట్టితే బాగా టైట్ గా బిర్రు అయితే ఉంటుంది, బాగా సన్నగా కూడా వస్తుంది. సో ఈ విధంగా ఇట్లా చుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ దారాన్ని చూసుకొని ఈ విధంగా కూడా చుట్టేసేయాలన్నమాట. ఒక 4-5-6 సార్లు ఇట్లా తిప్పేసుకున్నాం అనుకోండి, మనకు ఇంకా ఇది ఊడిపోదు అనమాట. ఓకేనా, కుట్టేంత వరకు కూడా ఇలాగే ఉండిపోతుంది. ఈ విధంగా మనం మొత్తం అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, కొంచెం ఎక్కువ పెట్టేసామనుకోండి ఎలా వస్తుందో కూడా చూపిస్తా. చూడండి, కొంచెం ఎక్కువ పెడుతున్నాను కదా, ఇలా ఎక్కువ పెట్టేసినామనుకోండి మనకు ఒకటి లావుగా ఒకటి సన్నగా వస్తుంది. అలాగే ఇట్లా పట్టుకోవడానికి కూడా నీట్గా ఉండదు అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా చూడండి, పట్టుకోవడానికి కూడా కంఫర్ట్ గా అయితే రాలేదు. సో ఇప్పుడు మనము తగినంతనే తీసుకోవాలి. అన్ని ఒకటే లెవెల్ అనే బబుల్స్ అనేవి వచ్చేలాగా కుట్టుకోవాలన్నమాట. ఒకటి సన్నగా ఒకటి లావుగా పెట్టేసుకున్నాం అనుకోండి, కుట్టిన తర్వాత బబుల్స్ అనేవి బాగా కనిపించవు. సో ఇక్కడ ఇట్లా తిప్పేసుకుంటే కంపల్సరీ ఇట్లా తిప్పుకోండి. ఇట్లా మొత్తం క్లాత్ అనేది పెట్టేసిన తర్వాత ఇట్లా తిప్పేసామనుకోండి బాగా టైట్ గా బిర్రుగా అయితే ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడు దారం తీసుకొని ఇట్లా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా సింపుల్ గా అయితే కుట్టేసుకోవచ్చు, ఫాస్ట్ గా కుట్టేసుకోవచ్చు అనమాట. ఇవల్ల మనం చేతనే కుట్టుకోవాల్సినవి ఇవి. ఇట్లా బబుల్స్ పెట్టి కుట్టినప్పుడు కొంచెం ఎగస్ట్రానే క్లాత్ అనేది కొంచెం ఎగస్ట్రా అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కొంచెం టైం ప్రాసెసింగ్ కాబట్టి మీరు చెప్పే వాళ్ళు కస్టమర్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా, ఈ డిజైన్ పెట్టండి అనేసి. అప్పుడు మీరు ముందే ఒక 50 రూపాయలు కానీ మీ ఊర్లో ఎంత అమౌంట్ ఎగస్ట్రా తీసుకుంటారో అట్లా అయితే పెట్టేసుకోండి. అయితే ఈ బబుల్స్ కుట్టే ఎగస్ట్రా ఒక 50 రూపీస్ అయితే తీసుకుంటారండి. సో అది డిజైన్ బట్టి ఉంటుంది అనమాట. మళ్ళీ సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా నేను బబుల్స్ అన్నిటిని ఇదే విధంగా మొత్తం అయితే కుట్టేసుకుంటూ ఉన్నాను. సో మొత్తం ఇదే ప్రాసెస్ అన్ని కుట్టుకుంటూ రావాలండి. లేదంటే కనుక మనకు మొత్తము ఒకటి లావుగా ఒకటి సన్న రాకుండా బాగా నీట్గా అల్లుకుంటూ రావాలి. నేను మొత్తం అయితే తలేసాను. చూడండి, మొత్తం అయితే తల్లేసాను. మనకు చిన్న చిన్న బొమ్మల మాదిరి ఉన్నాయి కదా, నాకైతే భలే బాగుంది అనిపించింది. ఇంకా చాలా డ్రెస్సులు అయితే కుట్టేశానండి. వాటికైతే ఇంకా మంచి అయితే మోడల్స్ లో పెట్టి కుట్టాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇదైతే నేను బ్లౌజ్ కి అయితే వాడుతున్నాను. ఈ బ్లౌజ్ కి పెట్టిన తర్వాత కూడా ఏ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను. బ్లౌజ్ డిజైన్ కూడా చూపిస్తాను. అంటే బ్లౌజ్ డిజైన్ ఇంకా ఓన్లీ పొట్లి బటన్సే కాదండి పెట్టేది, నేను ఇంకా కొంచెం డిజైన్ అయితే రెడీ చేస్తున్నాను. మీకు మొత్తం బ్లౌజ్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉండేది కూడాను. చూస్తున్నారు కదా, ఈ బబుల్స్ అనేవి అన్ని ఒకటే లెవెల్లోనే, అన్ని ఒకటే సైజులోనే ఈ విధంగా అయితే కుట్టాను. బ్లౌజ్ కుట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కుట్టాను అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ అయితే డిజైన్ అయితే చూపిస్తాను. పొట్లి బటన్సే కాకుండా ఇలా డిజైన్ కూడా రెడీ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.